నాయకుడు ఇవాళ మా మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు గెలిచింది కూడా వట్టి మెజార్టీతో గెలవాలి, పెద్ద మెజార్టీతో గెలిచింది. అంటే మీకు అర్థం కావాలి, ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాం. నారాయణఖేడ్లో జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీ గెలిచింది. ఇవాళ పాలేరు ఎన్నికల్లో కూడా అధికార పార్టీ గెలిచింది. 2018 అనుకుంటా, నాకు తెలిసి 2018లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 2 జాగాలు గెలిచిండు. పార్లమెంట్ సభ్యులు గెలిచిండు, ఎమ్మెల్యే గెలిచిండు. వారు అప్పుడు ఎమ్మెల్యేగా రాజీనామా చేసిండు. సీటు కాంగ్రెస్ పార్టీది పోటీ జరిగింది. ఎవరు గెలిచిండు? సైదిరెడ్డి గారు గెలిచిండు. ఏ పార్టీ? టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, అధికార పార్టీ 43,000 ఓటుతో గెలిచింది అనుకుంటే నాకు తెలిసి. అంటే అంతకంటే ముందు, జస్ట్ కొద్ది రోజుల ముందు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే బై ఎలక్షన్ వచ్చినప్పటికీ ఎవరు గెలిచిండు? 43,000 ఓటుతోటి మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. మీరు ఎప్పుడైనా చెక్ చేసుకోండి. తుమ్మల నాగేశ్వరరావు మెజార్టీ బాగానే ఉంది, నారాయణఖేడ్ ఎన్నికల మెజార్టీ బాగానే ఉంది. సైదిరెడ్డి గెలిచినటువంటి హుజూర్ నగర్లో కూడా బ్రహ్మాండమైన మేరతో గెలుచుకున్నాం. అంటే అర్థం ఏంటి? అంతకుముందు గెలిచినటువంటి సీట్లలో సానుభూతులు గెలవాలి, కానీ గెలవలే, అధికార పార్టీ గెలిచింది. అట్లనే సోలిపేట రామలింగారెడ్డి గారు చనిపోయింది దుబ్బాకలో. పైగా గుర్తు చేస్తున్నాను నేను. చనిపోయిన నెక్స్ట్ డే నుంచి వెళ్ళి ఆడ మా రఘునందన్ రావు గారు అంతకుముందు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిండు, ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిండు, అనేక సార్లు పోటీ చేసిండు. ఆయనకు కొంత సానుభూతి ఉన్నది. వెంటనే ఆయన ఒకటే అనుకున్నాడు, నేను ఇక్కడ గెలవాలంటే ఇంటింటికి పోవాలని చెప్పి ఆయన చనిపోయిన నెక్స్ట్ డే నుంచి వెళ్ళి మొత్తం ఇంటింటి తిరిగిండు. దాదాపు 4 నెలల పాటు కాలికి బట్ట కట్టకుండా దుబ్బాక ప్రజానీకానికి దగ్గరైండు. ఎన్నికల నోటిఫికేషన్ రాగానే ఆయన పోటీ చేసిండు. పోటీ చేస్తే కేసీఆర్ గారికి ఉండేటువంటి అహంకారం ఏంటంటే, అక్కడ ఇక్కడ బీజేపీ ఏందిరా, ఇక్కడ బీజేపీ పుడుతుంది, మొలకెత్తుంది, గెలుతుందా అని మాట్లాడింది. నేను అప్పుడు అననే ఉన్నా, వారి భాషలో చెప్తున్నాను. ఈ మెదక్ జిల్లాలో బీజేపీ ఉండేది, బీజేపీ గెలిచినది, ఇదొక ఫార్సు, ఇదొక ఏంది వింత అని అన్నాడు. పోలే ఆయన, పక్క పండు పోయి మీటింగ్ పెట్టి వచ్చిండు రైతు వేదిక మీద, కానీ దుబ్బాకలో మాత్రం పోలే. అప్పుడు దుబ్బాకలో ఇన్ఛార్జ్ ఎవరున్నారు? హరీష్ రావు గారు ఉన్నారు. చివరికి వారు అన్నారు, నువ్వని వస్తావా అంటే పార్టీ చెప్తే వస్తా అని చెప్పిన. కానీ తక్కువ మెజార్టీ అయినా కూడా గెలిచిన పార్టీ మొట్టమొదటిసారిగా ప్రతిపక్ష, అంటే అధికారంలో లేని పార్టీ గెలిచిందంటే భారతీయ జనతా పార్టీ దుబ్బాక. ప్రజలు గమనించాలని కోరుతున్నా. అట్లనే